నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, విమర్శించిన వాళ్ళే శభాష్ అని భుజం తడితే ఆ వచ్చే కిక్కే వేరు. అటువంటి నాయకుడి వెనకాల మనం నిలబడితే కాలర్ ఎగరేసి రొమ్ము నిక్కబొడుచుకుంటూ మీసం తిప్పుకుంటూ ఇదిరా మా నాయకుడు స్టామినా, ఇదిరా మా నాయకుడు క్యాలిబర్, ఇదిరా మా నాయకుడు సత్తా అని చెప్పేసి మీసం తిప్పొచ్చు, తొడగొట్టి నిలబడవచ్చు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి విద్యార్థులు ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. అయితే దీని మీద మేము చెప్తే ఏముందులే మీ పార్టీ లెక్కలో పెద్ద గొప్పగా చెప్పారు, జబ్బలు దరుచుకున్నారు, మీసాలు తిప్పుకున్నారంటారు. ప్రతి విషయంలో విమర్శించేటువంటి వ్యక్తులే వాళ్ళు కూడా శభాష్ లోకేష్ అంటే వాళ్ళే మెచ్చుకుంటే ఇక దానికంటే హయ్యెస్ట్ మార్కులు వేసేటువంటి ర్యాంకింగ్ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మీ ముందు తులసి చంద్, మీ అందరికీ తెలుసు, గతంలో అనేకమైనటువంటి విషయాల మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అద్భుతంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీ బాధ్యతల్ని 100% నిర్వర్తించారు. ప్రస్తుతం మీలాంటి దమ్మున్న లీడర్ కావాలి, మీలాంటి క్యాలిబర్ ఉన్నటువంటి లీడర్ కావాలంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సరే, ఒకసారి ఆ వీడియోని చూసి దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి ప్రత్యర్థులు పొగిడితే వచ్చే కిక్కే వేరనేది నేను ఎప్పటి నుంచో చెప్పాను కాబట్టి చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన నాలాంటి వాళ్ళకు ఇలాంటి యాడ్స్ చూడడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, 1 1 2 2 3 3 ఇలా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే పత్రికల్లో, మీడియా ఛానల్స్ లో శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తాయి కదా, అవి చూసి ఎప్పుడు కూడా చికాకు వచ్చేది. కానీ ఫస్ట్ టైం 10th రిజల్ట్స్ మీద ఇచ్చిన ఈ యాడ్ చూడగానే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివితేనే టాప్ మార్క్స్ వస్తాయి అనే ఆలోచనల్ని బద్దలు కొట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈ విద్యార్థులంతా కూడా టాప్ మార్క్స్ సాధించారు. గతంలో కూడా సాధించే వాళ్ళు, అయినా సరే అప్పుడెప్పుడు కూడా ఇలాంటి యాడ్ మనం చూడలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రముఖ పత్రికల్లో సగర్వంగా నిలబడి అని చెప్పి ఇలా ఒక పెద్ద యాడ్ ఇచ్చింది. ఈ యాడ్ లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, రెగ్యులర్ ప్రభుత్వ యాడ్స్, పొలిటికల్ యాడ్స్ కు భిన్నంగా ఈ యాడ్ చూడండి ఒకసారి. ఎక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో లేదు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో కూడా లేదు. నీట్ గా ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఈ యాడ్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి 600 మార్కులకు 595 మార్కులకు పైగా తెచ్చుకున్న ఈ 13 మంది విద్యార్థుల్లో 12 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇలా గవర్నమెంట్ స్కూల్ పిల్లల మీద యాడ్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి అండ్ టీచింగ్ స్టాఫ్స్ కి కాదు, ముఖ్యంగా పేరెంట్స్ లో ఉండే అపోహలు తొలగిపోయి గవర్నమెంట్ స్కూల్స్ మీద వాళ్ళలో నమ్మకం పెరుగుతుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఎడ్యుకేషన్ అంతా అది చూసారు కదా అది. అయితే ఒక రకంగా ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ క్రెడిట్ అంతా కూడా విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇవ్వాలి. ఆమె చెప్పింది గతంలో కూడా వచ్చాయి అని చెప్పేసి. గతంలో ఎక్కడో 1 2 అది కూడా మీకు ఆ ఫలాలకు గల కారణాలు కూడా నేను చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి రుణం తీర్చుకుందాం రండి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐస్కి ఒక పిలిచాడు. ఆ పిలుపుని అందుకొని చాలామంది పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఏం కావాలి, వాళ్ళకి మౌలిక వసతులు ఏం కావాలి అనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళ ఊళ్ళో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటే అక్కడ భవన వసతులు సరిగ్గా లేవు, లేకపోతే కొద్దిగా మోడర్న్గా మార్చేస్తే పిల్లలకి ఎక్కువగా ఉపయోగం ఉంటుందని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా ఆ స్కూళ్ళని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎంత నిధులు ఖర్చు అవుతాయి, ఆ నిధులు వాళ్ళ ఆర్థిక సహాయం చేసి అట్లా స్కూల్స్ అని మార్చినటువంటి స్కూళ్ళల్లో మాత్రమే అద్భుతమైనటువంటి టీచింగ్ విధానం అందుబాటులో ఉండటంతో అప్పట్లో అటువంటి ఫలితాలు రాగలిగేవి. అది అక్కడ వ్యక్తుల యొక్క కృషి. దీనికి మూల కారణం జన్మభూమి రుణం తీర్చుకోవాలని. ఎందుకంటే అక్కడ మీరు గతంలో ఈ జన్మభూమి పాఠకాన్ని వింటే మరి చూడండి, అదిగదిగో చేతులెత్తి దీనంగా నిలుచుందెవరు, చిన్ననాడు మన ఒడిలోన ఆడించిన గ్రామమే, పల్లె తల్లి కన్నీరు తుడచమంటున్నది. ఎట్లా తుడచమంటుంది? పాఠశాల వైద్యశాల కట్టి నీ పల్లెటూరు రుణం తీర్చుకొని. జన్మభూమిలో ఇది ఒక లైన్ యాడ్ చేశారు. అప్పట్లో ఇది అదొక పెద్ద సెన్సేషనల్.
చాలా చోట్ల బెండంపూడి లాంటి జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంత మౌలిక వసతులు రావడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుని చాలామంది దాతలు ముందుకు వచ్చారు. అయితే ఈరోజు లోకేష్ నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి చాలామంది దాతలు ముందుకు వచ్చి తమ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్ని వైద్యశాలల మీద కొంత ఫోకస్ పెట్టి విజయవంతం సాగించినటువంటి సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంకా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈరోజు ఇంతమంది విద్యార్థులు, నేను మీకు చిన్న ఉదాహరణ, ఎవరికైనా వాళ్ళ ప్రాంతం స్వాభిమానం ఉంటుంది. అరే మా దర్శి నియోజకవర్గంలో ఏమైనా సాధించారంటే ఈరోజు సెంటర్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఫ్లెక్సీ వేశారు. అందులో ఒక పాప 500 దాదాపుగా వాళ్ళు వేసినటువంటి మార్కులు 589 దర్శి ఏపీ మోడల్ స్కూల్. వెరీ గుడ్, 589 మార్కులే, బాగుంది అని చెప్పేసి నాకు తెలిసినటువంటి స్కూల్ చైర్మన్ గారికి ఒకరికి ఫోన్ చేశాను. చేస్తే అమ్మ 589 మీరేనమ్మా టాప్ అంటే, కాదండి మేం కాదు టాపు, మాకంటే మండలంలో ఇంకొక అమ్మాయి టాప్ వచ్చింది, ఆ అమ్మాయికి 590 మార్కులు జడ్పీ హై స్కూల్ చందలూరు అని చెప్పేసి అడిగారు. అవునా ఇదే నా టాప్ అంటే, లేదు ముళ్ళమూరు మోడల్ ఏపీ మోడల్ స్కూల్లో 591 మార్క్ తోటి నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ ఆ అమ్మాయి అని చెప్పారు. అంటే చూడండి, నేను నిజంగా చాలా ఆశ్చర్యం వేసేసింది నాకు. 589 మా మండలంలో టాప్ అనుకుంటే కాదు 590 ఒక మారుమూల అంటే బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విద్యార్థి తెచ్చుకున్నారు 590 మార్కులు. అదే టాప్ అనుకుంటే ఇంకా అంతకంటే 591 మార్కులు తెచ్చుకున్నారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఈ విజయానికి సహకారం అందించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులకు, అలాగే విద్యా కమిటీ చైర్మన్స్కి, అట్లాగే పిల్లలకి, ఎందుకంటే ఎంత ప్రోత్సాహం అందించినా వాటిని అందుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉండటం అనేది ఆ పిల్లలకు ఉండాలి. నేను కూడా చాలా ఒకసారి వాళ్ళని మనం కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవాలని ఎందుకు అనిపించిందంటే, ఇది ఒక చిన్న చితక విషయం కాదండి. మేము చదువుకునేటప్పుడు అంటే 2002, 2003 విద్యా సంవత్సరాలు చదువుకునేటప్పుడు చాలా జడ్పీ హై స్కూల్లో అప్పట్లో మాకు జన్మభూమి పిలుపుతోటి ఒక 4-5 దాతలు మా విద్యా సంస్థని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అప్పట్లో మా విద్యా సంస్థే టాపు, అప్పట్లో అంటే ఆ జడ్పీ స్కూలే టాపు. అలాంటి విద్యా సంస్థల్లో కూడా మాకు 490, 80, 85 వస్తే అది టాప్ ర్యాంకు ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అలాంటిది నాకు 441 మార్క్ వస్తే 440 పర్లేదు, వెరీ గుడ్, బాగా చదివా అమ్మ, బాగా రాసేవారని అప్రిషియేట్ చేశారు. అలాంటిది అప్పట్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో 585, 590 మార్కులు హైయెస్ట్ మార్కులు. అలాంటిది ఈరోజు ఇవన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ పోయి ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేటర్ కళాశాలని ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్ళింది. ఇంకా అందులో ముఖ్యమైన విషయం, ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, లోకేష్ గారి విద్యాశాఖ మినిస్టర్ గారి ఫోటో కానీ ఎక్కడా వేయకుండా బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీ వాళ్ళని వరకే వేయటం ద్వారా రేపట్లో చాలామంది, ఈరోజు ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో నేను చెప్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది. ఏంటి వాళ్ళేనా కొట్టేది, మేము కొట్టమా, మాకేం తక్కువ, ఈసారి మా పిల్లల్ని కూడా ఫోటోలో నిలబెట్టాలి, ఖచ్చితంగా మా స్కూల్ నుంచి కూడా ఈ పిల్లల్ని టాప్ ర్యాంక్లో వాళ్ళని తీసుకెళ్లాలనేటువంటి కసి పట్టుదల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో కూడా రాబోతుంది. అది వచ్చిన రోజు ఈ కార్పొరేటర్ విద్యా వ్యవస్థలన్నీ సమూలంగా మూసుకునేటువంటి రోజు దగ్గరకు వస్తుంది. కార్పొరేటర్ విద్యా సంస్థలు ఉండొద్దని అనట్లేదు, ఎందుకంటే డబ్బున్నవాడు చదివించుకుంటాడు, హై లెవెల్లో చదివించుకుంటారు. కానీ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు రెక్కల కష్టంతో తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తారనే హోప్ కలిగించగలిగిన రోజు, ఆ రోజు నిజంగా చెప్తున్నా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థకు సమూలమైనటువంటి మార్పు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చూశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా సరే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు, మార్పుల మీద ఫోకస్ చేశారు. అంతేకాకుండా ఏదైతే లోకేష్ గారు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థలో 100 రోజులైనటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాడో ఆ ప్రోగ్రాం సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చింది. కాబట్టి
మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తులసి చంద్ర లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఎక్కడా రాజీ పడాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాట్లు 1-2 రోజులు వెనక్కి ముందుకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగుతున్న తప్పనించి వాళ్ళు సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. పబ్లిసిటీ తోటి, పిచ్చితోటి చేసే విధంగా కాకుండా ప్రజలకు ఈ ఫలాలు అందాలి. అమరావతి అద్భుతమైన ఫలాలు కూడా రేపు ఏదో ఒక రోజు మీరు మళ్ళీ ఒక వీడియో చేస్తారు. విశ్వసుందర నగరంగా నిలిచిన అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఘనత చెందుతుందని ఏదో ఒక రోజు చేస్తారు. బహుశా అది ఎన్నేళ్ళు పైన పట్టవచ్చు, కానీ బహుశా అప్పటికి ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆయన చరిత్ర శాశ్వతంగా నిలబడిపోయింది. ఆయన చరిత్ర ప్రజల్లో శాశ్వతంగా నిలబడే రోజులు దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తులసి చంద్ గారికైనా ఇంకా కొంతమందికైనా ప్రభుత్వ విధానాల మీద ఫోకస్ చేయండి. ఎక్కడైనా తప్పులు ఉంటే సార్ ఇది చేంజ్ చేయమని అడగండి. అంతేగాని అద్భుతమైనటువంటి ఫలాలు అందుకున్న విద్యా సంస్థల మీద కానీ, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థల మీద కానీ దాడి చేయకండి మీరు అనేది నా స్పెషల్